ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులు ఒక విలక్షణమైన జాతకులు అని మనం గత ఎపిసోడుల్లో మనం చెప్పుకున్నాం కదా. మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఇతర రాశులకు మళ్ళీ కాకుండా వీరికి కొన్ని విలక్షణమైన లక్షణాలు ఉండటానికి అవకాశాలు ఉంటాయి. ఈ విలక్షణమైన లక్షణాలే వీరి యొక్క జీవితాన్ని, భావి జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఆ విశేషాలు ఏంటో, అంటే వీళ్ళ జీవితాన్ని ప్రభావితం చేసే ప్రధానమైన అంశాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి తమ జీవితంలో ఎక్కువగా ప్రభావితం చేసే అంశాలు అంటే ఆ అంశాల వల్ల, కుంభరాశి వారి వల్ల కొన్ని బలహీనతల వల్ల వారి జీవితంలో ఏమేం కోల్పోతారనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా కుంభరాశి వారికి బంధాలు, అనుబంధాలు చాలా ఎక్కువ. వాళ్ళకి ఎందుకంటే మానవ సంబంధాలు అవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే అటాచ్మెంట్స్ ఎక్కువ, సెంటిమెంట్స్ ఎక్కువ. ఈ సెంటిమెంట్స్ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కువ కాలం మేలు చేసిన వ్యక్తుల్ని ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటారు. కొత్త వారు ఎంతమంది పరిచయం అయినప్పటికీ కూడా పాత స్నేహాలని, బంధుత్వాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా వీళ్ళు మరవరన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే వీళ్ళు తమ అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నించినప్పటికీ కూడా అది ఆ ఏకాగ్రత అనేది కంటిన్యూస్గా కొనసాగుతుంది. అంటే ఏకాగ్రతని వాళ్ళు కంటిన్యూస్గా కొనసాగించలేరు. అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఏంటంటే తమ లక్ష్యానికి గురి తప్పుతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు కొన్ని విషయాల్లో పరాజయం పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే వీరికి ఆవేశం కూడా చాలా అనర్థాలను తీసుకొస్తుంది. ఇతరులను రెచ్చగొడితే కనుక రెచ్చిపోయే అవకాశం వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. అది ఎక్కువగా వీరి జీవితాల్లో, కుంభరాశికి చెందిన జీవితాల్లో ఎక్కువగా ప్రభావం చూపిస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం వల్ల కూడా వీరికి విపరీతంగా అందరూ కూడా శత్రువులు అయిపోయే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ విధానాన్ని మార్చుకోవడానికి కూడా వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయత్నం చేయరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇతరులకి, అంటే వీళ్ళు స్వతహాగా కూడా ఇతరులకి మేలు చేసే మనస్తత్వం ఉన్నవాళ్ళు. ఏదో విధంగా ఇతరులకు ఉపయోగపడాలని, ఏదో విధంగా ఇతరులకి సహాయ సహకారాలు అందించాలని కుంభరాశి వాళ్ళు ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో వీళ్ళు ఇతరులకు హామీ నుండి తమకు తాముగా చిక్కులు కొని తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి వీళ్ళకి ఏంటంటే తమ బంధువులు కానీ, మిత్రులు కానీ, లేకపోతే స్నేహితులు కానీ, తమ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా బాధల్లో ఉండి ధనంతో లేకుండా బాధపడుతుంటే వాళ్ళకి ధన సహాయం చేయటం కానీ, ఆర్థిక సహాయం చేయటం కానీ, ఇతరత్రా సహాయాలు చేసి వారి ఉన్నతికి ఉపయోగపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే అవతల వాళ్ళు మాత్రం వీళ్ళ యొక్క సహాయాన్ని పొంది వీళ్ళ యొక్క విశ్వాసఘాతకులుగా మారడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అంటే వీరి సహాయం పొందిన వాళ్ళు ఎవ్వరూ కూడా వీళ్ళకి సహాయం పొందిన తర్వాత, వాళ్ళు మంచి స్థితికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కుంభరాశి వాళ్ళ వంక చూడరు. వాళ్ళు విశ్వాసఘాతకులుగా మిగిలిపోతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉండేవాళ్ళు, గౌరవ స్థానాల్లో ఉన్న వారి వల్ల కుంభరాశి వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది. ఇతరుల పక్షపాతి బుద్ధికి వీళ్ళు ఎక్కువగా జీవితంలో నష్టపోయే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాలు కూడా వీళ్ళకి
తీవ్రమైన చేటును కలిగిస్తాయనే విషయాన్ని గమనించాలి. ఇబ్బందులు తెచ్చిపెడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే సమాజంలో పేరు లేని వారిని గౌరవించి వీళ్ళు విమర్శలకు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే వీళ్ళెప్పుడు కూడా ఇతరులకి ఎంత మేలు చేసినప్పటికీ కూడా వీరి సహాయాన్ని పొంది అవతల వాళ్ళు వీరి సహాయాన్ని పొంది విశ్వాసఘాతకులుగా మిగిలిపోతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వీరికి ఖచ్చితంగా కూడా జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాల వల్ల కొన్ని మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. వీరు అందరం ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులు అవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే పోటీ లేని చోట కూడా వీరి మంచితనం వల్ల పోటీదారులను కొని తెచ్చుకుని సమస్యలను ఎదుర్కొని చిక్కుల్లో పడే అవకాశం కూడా కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎక్కువగా తాము చేస్తున్న తప్పుల్ని తాము సరిదిద్దుకునే లోపే ఎక్కువగా వీళ్ళు నష్టాలకు గురయ్యే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా సోదరి వర్గం కూడా వీళ్ళకి కొన్ని విషయాల్లో చాలా విషయాల్లో వీళ్ళకి దూరం అవటానికి వీళ్ళని దూరంగా పెట్టడానికి వీళ్ళ యొక్క అభివృద్ధిని ఉన్నతం చూసి అవతల వాళ్ళు ఈర్ష్యాద్వేషాలతో రేగిపోవటానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే కింది స్థాయి వ్యక్తుల వల్ల వీళ్ళు ఎక్కువగా జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. అలాగే రుణాల విషయాల్లో కూడా అసత్య ప్రసారాలు ఎదురవుతాయి. అలాగే కోర్టు వ్యవహారాలు కూడా వీళ్ళకి పెద్దగా యోగించవు. అలాగే అయితే మాత్రం ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళకి ఆత్మీయ వర్గం కనుక ద్రోహం చేస్తే తప్ప మిగతా అన్ని విషయాల్లో ఎలాంటి విషయాల్లో కూడా లోటు ఉండదని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆధ్యాత్మికంగా కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ వీళ్ళు మంచి అనుభవాన్ని సాధిస్తారు. అలాగే ఎదుటివారి యొక్క మనస్తత్వాన్ని తేలికగా గ్రహించడం వల్ల వీళ్ళు ఖచ్చితంగా కూడా జీవితంలో చాలా ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులను పోగొట్టుకున్నప్పటికీ కూడా తమ స్వశక్తిని నమ్ముకుంటారు. స్వశక్తితో సాధించిన స్థిరాస్తుల్ని పొంది వాళ్ళు ధనవంతులు అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే శత్రువులను కూడా వీళ్ళు క్షమించే మనస్తత్వం వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి ఉంటుంది. శత్రువులు ఎంత హాని చేసినప్పటికీ కూడా వాళ్ళ మీద ద్వేషం పెంచుకోకుండా వాళ్ళని మానవతా దృక్పథంతో వాళ్ళని క్షమించి ముందుకు వెళ్ళిపోవటం అనేది కుంభరాశి వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా అలవాటు అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా మరి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా కుంభరాశి వాళ్ళకి అంటే కొన్ని నెగిటివ్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కూడా మార్చుకోవటం వల్ల ఇప్పుడు నేను చెప్పిన ఏ లక్షణాలు అయితే ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కూడా మార్చుకోవటం వల్ల కుంభరాశి వారికి చాలా వరకు కూడా జీవితంలో వాటి వల్ల వీరి జీవితం ప్రభావితం కాకుండా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంభరాశి వాళ్ళు మానవతా విలువలకే పెద్దపీట ఇస్తారు. అలాగే మా కుటుంబ సభ్యులకి కానీ బంధువులు కానీ మిత్రులకి కానీ అత్యంత ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. అలాగే ప్రతి విషయాన్ని కూడా నిజాయితీగా నిక్కచ్చిగా మాట్లాడటం వల్ల సమాజంలో వీళ్ళు అందరికీ కూడా శత్రులుగా మారిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరి ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడడానికి నిత్యము కూడా కాలభైరవ స్తోత్ర పారాయణం చేయటం అనేది చాలా వరకు కూడా వీళ్ళకి మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కుంభరాశికి చెందిన జాతకుల్లో ఎక్కువ మంది సాంకేతిక విద్యలలో కానీ అలాగే ఆధ్యాత్మిక రంగాల్లో కానీ లేకపోతే వైద్య రంగంలో కానీ వీళ్ళకి మంచి పట్టు ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వీళ్ళకి ఏంటంటే అల్ప సంతోషులు,
చిన్న విషయాలకి ఎక్కువగా సంతోషపడిపోతూ ఉంటారు. దాన ధర్మాలు బాగా చేస్తారు. ఎవరిని కూడా నొప్పించరు, ఎవరిని కూడా అన్యాయంగా మాట్లాడరు. ఒకవేళ అవతల వాళ్ళు ఏదైనా మాట్లాడినా వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారని ఒక రకమైన మంచి దృక్పథం వీళ్ళకి ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశి వాళ్ళకి 5, 12, 28 సంవత్సరాల్లో ఆరోగ్య సమస్యలు రావడానికి, నేత్ర సమస్యలు, అలాగే చర్మ రోగాలు కూడా రావడానికి, అంటువ్యాధులు రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే ఈ రోగాలకు సంబంధించి కూడా మరి షష్టమ స్థానం, వ్యక్తిగత జాతకానికి సంబంధించి షష్టమ స్థానం, అష్టమ స్థానం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రాథమికంగా నేను చెప్పిన లక్షణాలే. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని అంచనా వేయాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి యొక్క సంపూర్ణమైన జాతక చక్రాలను చూడాల్సిన అవసరం ఉంటుంది. అందులో ప్రతి ఒక్కరు కూడా మీ జాతక పరిశీలన చేయించుకుని ఆ మేరకు మీ యొక్క జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ, లేకపోతే లాభాలు కానీ స్వయంగా తెలుసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయటం వల్ల చాలా వరకు మేలు కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.